శబరిగిరినాథరే శరణమయ్యప్ప. సభకి నమస్కారం. ఇప్పుడు మనం శబరి ఆలయం 18 మెట్లు దగ్గర ఉన్నాం. షట్చక్రాలో ఇది అల్టిమేట్. దీన్ని మించిన ఆలయం లేదంటారు అయ్యప్ప స్వామి ఆలయాల్లో. ఇక్కడ చేసే సహస్రారం అంటే మన తల భాగం ఇక యాంటీనాలాగా కాస్మాస్ అంటే ఆకాశాన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. స్వామివారు యోగముద్ర. ఇక్కడ మీరు చూస్తే ఈ 18 ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నైరుతి మూల గణపతి చాలా ఇంపార్టెంట్. ఈ గణపతి మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా హర్డిల్ ఫ్రీ లైఫ్ ఇచ్చేవాడు. కొంత టైం తప్పకుండా స్పెండ్ చేయాలి. ఆ తర్వాత వెనకాల నాగరాజ సాక్షాత్ రాహు భగవాన్ ఇన్ దట్ ఫామ్. పితృదేవత మన తండ్రి సైడ్. ఈయన మనకి మంచి మొబిలిటీ, శత్రు సంహారం, మంచి ఆరోగ్యం, ధనం ఇవన్నీ సమకూరుస్తాడు. అట్లా అవతలికి వెళ్తే మాళికాపురం సన్నిధి అమ్మవారు ఏంటంటే స్వామివారి కోసం తపస్సు చేస్తుంది. ఎప్పుడు ఆయన వివాహం చేసుకుంటారా అని. ఏ రోజైతే కొత్త భక్తుడు రాడో అప్పుడు చేసుకుంటారు. కనుక ఇవన్నీ ఇక్కడ చూడవలసిన విశేషాలు. 18 దగ్గరగా ఉన్నది వావర్ స్వామి. మనం ఏంటంటే ప్రతి వాడిని జాతి, మత, లింగ భేదాలతో చూస్తాం. స్వామివారు అట్లా చూడలేదు. ఈ వావర్కి మగిషి సంహారంలో వావర్ హెల్ప్ చేసినందుకు, ఆయనకి సహాయం చేసినందుకు ఆయనకి ఏం చేశారంటే ఇక్కడ స్థానం ఇచ్చారు ఆయనకి. కనుక ఈ గుడి ఏంటంటే చాలా పవిత్రమైన గుడి. ఒకటి ఆధ్యాత్మికంగా చాలా ఎదగచ్చు ఈ గుడి, ఈ స్వామివారిని నమ్ముకుంటే. ఫస్ట్ ఏంటంటే మీ కష్టాలన్నీ తొలగిస్తాడు. ఆయన ఏంటంటే ఉన్మత్త భైరవుడు. ఆయన భీషణ భైరవుడు. ఉన్మత్త భైరవుడు అంటే జ్ఞానం ప్రసాదించే, వివేకం ప్రసాదించే దేవుడు. అట్టనే భీషణ భైరవుడు అంటే కాంప్రమైజ్. ఏమీ లేదు, నీకు ఏది కావాలో అది తప్పకుండా సమకూర్చే దేవుడు. అన్నీ సమకూరుస్తాడు. ఫైనల్గా ఏంటంటే ఆయన దగ్గర చేర్చాలి అంటే ఆయన ఏంటంటే ఇవన్నీ స్ట్రిప్ చేసి ఫైనల్గా తీసుకెళ్తాడు. ఒకటి మంచి జడ్జిమెంట్. ఇక్కడ ఫుల్ జడ్జిమెంట్ అనమాట. అంటే మీరు ఎర్రర్ ఇన్ జడ్జిమెంట్ ఉందనుకోండి, మీరు మిస్టేక్ చేస్తే యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అట్టనే బిజినెస్లో కానీ దేంట్లోనూ ఎర్రర్ ఇన్ జడ్జిమెంట్ ఉండకూడదు. అందుకని 41 రోజులు దీక్ష తీసుకుని ఇక్కడ గనక స్వామివారిని మనం ఆరాధించి ఆయన బ్లెస్సింగ్ తీసుకెళ్తే, ఆయన కటాక్షం మనకు ఉందనుకోండి, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, ఆర్థికంగా కూడా ఎదుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు.